ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ మధ్య అతిపెద్ద మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్ల అభిమానులు తమ జట్టే గెలవాలంటూ భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లకు కొదవే లేదు. కానీ ముఖ్యంగా ఇరు జట్లలో గేమ్ చేంజర్స్ ఎవరనే దానిపై తెలుసుకుందాం. దుబాయ్ పిచ్ ఆరంభంలో ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో భారత పేసర్లు షమి, హర్షిత్ రాణా నిరూపించారు. ఇప్పుడు పాకిస్తాన్ తో మ్యాచ్ లోను టీమిండియా ఓపెనర్లకు ఇది కఠిన సవాలని చెప్పాలి. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ మంచి ఫామ్ లోనే ఉన్నారు. అయితే పాకిస్తాన్ పేసర్లు షాహీన్ అఫ్రిది, నసీం షా నుంచి ప్రతిఘటన తప్పదు. అయితే మరోసారి రోహిత్, గిల్ ఈ మ్యాచ్ లో కూడా తమ ఫామ్ ను కంటిన్యూ చేస్తే పాకిస్తాన్ కు తెప్పలు తప్పవు. ఇక భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇప్పుడు ఫామ్ సమస్యగా మారింది. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో హాఫ్ సెంచరీ సాధించిన అతడు ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో బంగ్లాపై 22 పరుగులే చేశాడు. అందులో 38 బంతులు తీసుకోవడం గమనార్హం. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన ఫామ్ ను అందిపుచ్చుకొని కీ ప్లేయర్ గా మారితే మాత్రం పాకిస్తాన్ కి ఇక చుక్కలే. ఇక పాకిస్తాన్ లో ఒకే ఒక స్పిన్నర్ ఉన్నాడు. అంటే టీమిండియా బ్యాటర్లకు ఇది మంచి శుభవార్తే. దుబాయ్ పిచ్ లో పాకిస్తాన్ నుంచి స్పిన్ అటాక్ లేదు కాబట్టి పరుగుల్ని కంట్రోల్ చేసే అవకాశం ఉండదు. ఇది టీమిండియా బ్యాటింగ్ విభాగానికి కొంత ఊరటనిచ్చే అంశం. ఇక శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ ఓ చేయేస్తే టీమిండియాకి ఇక తిరుగుండదు. ఇక బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమి తన రిథం అందుకున్నాడనే చెప్పాలి. అతనికి తోడు హర్షిత్ రాణా కూడా వికెట్లు తీస్తుండడం, కాకపోతే పరుగుల్ని నియంత్రించుకుంటే మంచిది. ఇక స్పిన్నర్లు తమ వంతు పాత్ర పోషిస్తే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కి ఇక దబిడి దిబిడే. ఇకపోతే పాకిస్తాన్ లో కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజం పాకిస్తాన్ జట్టుకు ఆయువు పట్టు లాంటోళ్లు. బాబర్ ఓపెనర్ కాగా రిజ్వాన్ వన్డౌన్ లో వస్తాడు. వీరిద్దరిని త్వరగా అవుట్ చేస్తే భారత్ పైచేయి సాధించడం చాలా ఈజీ. ఆ బాధ్యతలను మహమ్మద్ షమి, హర్షిత్ రాణా తీసుకోవాలి. గత మ్యాచ్ లో బాబర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అలాగే రిజ్వాన్ కూడా ఫామ్ లోనే ఉన్నాడు. వీరిద్దరిని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మేలు. అలాగే బౌలర్లు మధ్య ఓవర్లలో వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్ 35కి 5 వికెట్లు కోల్పోయిన దశలో ఆ జట్టు 228 పరుగులు చేసిందంటే మిడిల్ ఓవర్లలో వికెట్లు రాబట్టలేకపోయారు. వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక పాక్ జట్టులో సల్మాన్ ఆగా, కుజ్దిల్ షా హిట్టింగ్ ప్లేయర్లు. వీరిద్దరిపై టీమిండియా స్పిన్నర్లు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ రోజు 2 గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం భారత్, పాకిస్తాన్ అభిమానులే కాదు యావత్ క్రికెట్ ప్రపంచం అభిమానులు మొత్తం ఎదురు చూస్తున్నారు.